రే శివ వెలిగించు. అబ్బా ముట్టించరా, ఏం కాదు. నువ్వు వండినన్నా అంటిస్తాను. మీ పెద్దోడు వెలిగించడానికి ఇంకో దీపావళి వచ్చేస్తుంది సార్. ఏంటో మూర్తి, నా బెంగంతా పెద్దోడు గురించే. చిన్నోడు నా పోలిక గట్టోడు. వీడు అలా కాదు, వాళ్ళ అమ్మలాగా ఉట్టి అమాయకుడు. ఎలా బతుకుతాడో ఏంటో. అంటించరా. సార్ డ్యూటీ నుంచి వచ్చి అలసటగా అవుతాని పడుకున్నారు. మళ్ళీ లేవనే లేదు. నా బెంగంతా పెద్దోడు గురించే. వాళ్ళ అమ్మలాగే ఉట్టి అమాయకుడు. ఎలా బతుకుతాడో ఏంటో. నాన్న ఉద్యోగం. డ్యూటీలో తండ్రి చనిపోతే కొడుక్కిస్తారు. అయితే నువ్వు చెయ్యి. ఆయన అడుగు, నాకు ఇప్పిస్తానంటే నేను రెడీ. తమ్ముడికి ఎవరు బాబు? తన మీద 4 కేసులున్నాయి. 4 కేసులా? అదేంట్రా? నీ గురించి గొడవలకు వెళ్ళినందుకు నా మీద పెట్టిన కేసులు అవన్నీ. నువ్వెన్నైనా చెప్పరా. ఈ రౌడీలు, పోలీస్ స్టేషన్లు, కోర్టులు, కేసులు ఇవన్నీ నాకు పడవరా. నేను వేరే ఉద్యోగం ఏదైనా చూసుకుంటాను. నువ్వు అసలే భయస్తుడివిరా. కనీసం పోలీస్ డ్రెస్ వేసుకున్నా అందరు నేను చూసి భయపడతారు. మన నాన్న పోలీసు, మన తాత పోలీసు. ఆ చైన్ తెంపేకరా. నాన్నగారు ఉన్నంతకాలం మీ గురించి ఎక్కువ బెంగపడేవారు బాబు. మీరు ఆయన డ్రెస్ వేసుకుని ఆ బాధ్యత తీసుకుంటే ఆయన ఎక్కడున్నా సంతోషిస్తారు. ఇంకేం ఆలోచించుకుంటే ఒప్పుకోండి బాబు. ఓకే 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 అన్నయ్య ఒప్పుకున్నట్టే. అది కాదురా నేను చెప్పాను. మూర్తి గారు, మీరు వెళ్ళి మిగతా ఏర్పాట్లన్నీ చూసుకోండి, నేను ఇల్లు షిఫ్టింగ్ పనులు చూసుకుంటా. అలాగే బాబు. నమస్తే సార్. మన వెంకటరావు గారు ఆయన పోస్ట్ తీసుకుంటున్నారు సార్. సార్ అదే సార్, మిగతా ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసి పోస్టింగ్ ఏ ఊరైతే అక్కడ పంపిస్తాను సార్. పోస్టింగ్ వేరే ఊరంట. ఆ ఊరు ఎలా ఉంటుందో ఏంటో. అప్పుడు శక్తిమాన్ గాల్లోకి ఎగిరి ఒక్క తన్ను తన్నాడు. దాంతో ఆను పడిపోయాడు బ్యాట్మ్యాన్. దీన్ని బట్టి నీకేమర్థమైంది? ఏ యుద్ధంలోనైనా చివరికి గెలిచేది మంచివాడే. ఎందుకు సార్ పిల్లాడికి అబద్ధాలు చెప్తారు? గెలుపన్నది బలవంతుడి సొత్తు. దానికి మంచి చెడులతో పనిలేదు బాబు. ఓ మంచి జింక, ఓ చెడ్డ పులి గొడవ పడితే ఎవరు గెలుస్తారు? చెడ్డ పులే. శభాష్. నమస్కారం సార్. మా ఏరియాకొచ్చిన మీకు సుస్వాగతం. మీరు పిలిపించారు, నేను కానుకతో వచ్చేశాను. రే సార్కి ఇవ్వండ్రా. సముద్రంలో బతికేవాడికే చేప గిఫ్ట్ గా ఇస్తున్నావేంట్రా? చేప ఎప్పుడు ఉప్పు నీటిలో ఉంటుంది కదా అని చేప పులుసులో ఉప్పేయడం మానేస్తావా? ఇది అలాంటిదే. అదే ఉప్పు నీ ఒంటి మీద గాయం చేసి చల్లితే ఎలా ఉంటుందో తెలుసా?
నేనొచ్చే ముందు నువ్వేం చేసావో నాకు అనవసరం. నేను వెళ్ళిపోయిన తర్వాత నువ్వేం చేస్తావో నాకు అవసరం లేదు. నేను ఇక్కడున్నంత వరకు ఈ సముద్రం మీద నీ నీడ పడిందనుకో, నీ బతుకి చేపలైపోతుంది. అర్థమైందా? సరే సార్, మీరున్నంత కాలం, అదే మీరిక్కడున్నంత కాలం నేను ఈ సముద్రం వైపు రాను. ప్రామిస్. సార్, మరి దీన్నేం చేయమంటారు? నన్ను ఇక్కడికి రావద్దంటాడు రా. నన్నే. ఈ సముద్రం నాదే. ఈ సముద్రం నాదే. ఈ సముద్రం నాదే. స్వామి, నా ఫ్యామిలీని చల్లగా చూడు. నా మనవరాళ్ళకి ఏ లోటు రాకుండా చూడు స్వామి. నా మనవరాళ్ళ పేరు సత్యం చేయాలి. అర్చన మీ పేరు మీద చేయించమంటారా? నా పేరు మీద ఎందుకు? నా ఇంటెలిజెన్స్ తో ఎలాగైనా బతికేస్తాను. మా అమ్మాయి పేరు మీద చేయించు. అలాగే. హలో, నేను వచ్చానని చెప్పు. యు టెల్ హిమ్. స్వామి, నా ఇద్దరు మనవరాళ్ళకి మంచి సంబంధాలు వచ్చేటట్టు చూడు. విన్నావా స్వామి? దీని కోరిక విన్నావు కదా. దీని ఇద్దరు మనవరాళ్ళకి 2 మంచి సంబంధాలు కావాలట. ఇంకా నయం, దీని మాట విన్నావంటే దీనికి కూడా మంచి సంబంధం చూడమంటుంది. నా కోరికలు అలాంటివి కాదు స్వామి. నాకున్నది ఒక్కతే కూతురు. దీనికి వచ్చే సంబంధం కంటే మంచి సంబంధం రావాలని. ఓయబ్బో, కర్పూరం వెలిగించడం ఎంతసేపు రా? అవతల భక్తులు వెయిటింగ్. అగ్గిపెట్టి కనబడట్లేదు గురుగారు. పెట్టేందుకు రా? కళ్ళ ముందు గుంపటే ఉంటే ఇలా ఇవ్వు. అమ్మా, కొద్ది దగ్గర జరగండి. నువ్వు పెట్టయితే నేను అగ్గిపుల్ల. జాగ్రత్త, భగభగ మండిపోతావు. రేయ్, పుల్లొచ్చి పెట్టికి రాసినా, పెట్టొచ్చి పుల్లని రాసినా మాడి మచ్చైపోయేది పుల్లేరా? ఏమిటి మీ మనవరాళ్ళు కనబడరు? ఎక్కడున్నారు? ఈ రోజు కృష్ణాష్టమి కదా తమ్ముడు. పుట్టిగొట్టి ఆట ఆడడానికి వెళ్ళారు. ఏం నీ కూతురు రాలేదా? నీ కూతురు రాలేదంటే ఏమైనా ఐపీఎల్ T20 రావడానికి? మాది డీసెంట్ ఫ్యామిలీ. మా ఇళ్లలో లేడీస్ ఇలా కచ్చాలు ఎగ్గట్టుకుని ఇలా ఇలా ఎగుతూ ఆడరు. ఆహా అంటే నేను మా అమ్మాయిని అలా పెంచాను. దానికి ముట్టేన్న మట్టేన్న గెట్టదో. నాన్న, ఏంటి ఈ అవతారం? ఏంటి? ఉట్టి కొట్టడానికి వెళ్ళి మట్లో పడ్డాను నాన్న. ఏమి టైమింగ్ ఏనిది? అసలు ఏ టైమింగ్ లో ఉట్టు కొట్టాలో తెలీదు, ఏ టైమింగ్ లో ఇక్కడికి వచ్చి ఏం మాట్లాడాలో తెలీదు. ఇంటికెళ్ళు, వెళ్ళింటికి. పోనీలే తమ్ముడు, ఉట్టిలో ఉంగరం వేస్తారు కదా, సరదా పడి ఉంటుంది. ఉట్టిలో ఉంగరం? నేను కొట్టేస్తా. టాటా కుంగరమా? బంగారు పొంగరం అనుకున్నావా? పెద్ద డీసెంట్ ఫ్యామిలీ అన్నావు, ఇలా గెలకడం ఎందుక? తెలుసులేమ్మా, ఉట్లో తాటా కుంగరాలే ఉంటాయి, బంగారు పొంగరాలు ఉండవు. ఇది దొరికితే ఎంత అదృష్టం తెలుసా? వేసాలే, సిగ్గు లేకపోతే సరే మొహం చూడు. తాటా కుంగరాలు
ఇదేదో పెద్ద పుడింగి ఉట్టి అని చెప్పి ఇందులో తాటా కుంగరాలు పెడతారా? తాటా కుంగరాలు ఏమే? నువ్వు ఎక్కడ తెచ్చావే? ఏమే? మీ పెద్ద మనవరాలు చాలా గడుసమ్మా. ఎలాంటి మొగుడు వస్తాడో ఏవో గాని. అలాంటి ఇలాంటి మొగుడు కాదు, పులి లాంటి మొగుడు వస్తాడు. డ్యూటీలో జాయిన్ అయ్యే ముందు నాది వచ్చిన రిక్వెస్ట్ స్వామి, క్రిమినల్స్ నాకు దొరకపోయినా పర్లేదు స్వామి, నేను క్రిమినల్స్ దొరికిపోకుండా చూడు స్వామి. ఏడు కొబ్బరికాయ సౌండ్గా ఆటో పోలీస్ స్టేషన్ బాగున్నాయి సార్. ఇదే ఫస్ట్ ట్రిప్ సార్, వదిలేండి సార్. అలా పారిపోతారేంటి? ఓహో, ఎఫెక్ట్ కాకి డ్రెస్ అన్నమాట. ఎరా సార్ లైసెన్స్ ఉందా? ఉంది సార్. మీటర్ పని చేస్తుందా? కొత్తది సార్. కొత్త పాత అని అడిగానా? పని చేస్తుంది సార్. టైర్లో గాలి సార్, ట్యాంక్ లో పెట్రోల్ ఫుల్ ట్యాంక్ సార్. అయితే ఫుల్ స్పీడ్ తో పోలీస్ స్టేషన్ పోనే. సార్ సార్ ఇంకెప్పుడు అంతమందిని ఎక్కించాను సార్. పోలీస్ సార్ ఇవి ఒకసారికి పోనే. హలో, అంతా నువ్వు అనుకున్నట్టే జరుగుతుందిరా. జనం మన చూసి పరుగులెట్టేస్తున్నారు. నేను ముందే చెప్పాను కదరా. 200 తీసుకుని వదిలేండి సార్, ప్లీజ్ సార్. ఏంట్రా? 400 తీసుకుని వదిలేండి సార్. లంచమా? కోడితే మీటర్ పగిలిపోతుంది. సారీ సార్. పోలీస్ అదరగొట్టేశావరా. ఇంతకీ ఎవరితో? ఆటో డ్రైవర్ తో. ఎరా ఆటో ఆఫీస్ ఏంట్రా? స్టేషన్ వచ్చింది సార్. బాబు కొంచెం ముందు తీసుకెళ్ళాపరా బాబు. ఇదే కదా సార్ పోలీస్ స్టేషన్. అయితే మాత్రం గోళ్ళ గుద్దేసుకుంటూ లోపలికి వెళ్ళిపోతావేంట్రా? ఇదిగో సార్, పోలీస్ అయ్యింది మీరు డబ్బులు ఇస్తున్నారేంటి సార్? ఇంకా జాయిన్ అవ్వదా సార్, మళ్ళీ ఏంట్రా? నెత్తి మీద కిరీటం ఉంటే దేవుడు, టోపీ ఉంటే పోలీస్ అని నిరూపించారు సార్. వెళ్ళనా? వెళ్తాను సార్. వెళ్ళి ఈ ఊరికి మంచి రోజులు వచ్చాయని అందరికీ చెప్తాను సార్. వీడు మన దగ్గర నుంచి బాగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఏం పెసన్నాను? టెన్షన్తోనే చచ్చిపోయేలా ఉన్నాను. ఏ టైంలో ఏం జరుగుతుందో తెలియట్లేదు. ఈడా రేయ్